హలో అండి. మీకు కనిపిస్తుంది ఫోటో చూసారా? అది మాగాయ అండి. పికిల్స్ మాగాయ అంటే ముక్కలు మామిడి కారం చూసారండి. మాది ఎంత రెడ్ కలర్ ఉందో విలేజ్ కారం అండి. ఆ కారం పేరు నీటి మిరవకాయలు అంటారండి పల్లెటూరులో. ఆ కారం స్పెషల్ అండి. అది ఇప్పుడే దొరుకుతాయి, ఎక్కువ దొరకవండి. రేటు కూడా ఎక్కువగానే ఉంటుంది. మా అమ్మగారు కొని పంపించారు. చాలా కలర్ ఉందండి. దాంతో మాగాయ పడుతున్నాను చూడండి. మామిడికాయలు 10 మామిడికాయలండి. చెక్కు తీసాను. చెక్కు తీసిన తర్వాత ఇలాగా సన్నగా కోసుకోవాలండి. చాలా కేర్ఫుల్గా ఎంత సన్నగా వస్తాయంటే అంత సన్నగా కోసుకోవాలండి. ఎండాలి కదా. మాగాయ అంటేనే మాగాలి అంటే ఊరపెట్టాలంటారు కదా, అది అందుకు పేరు వచ్చిందని నేను అనుకుంటున్నాను. మాగాయి మాగుతుంది కాబట్టి మాగాయి అని పేరు వచ్చింది దీనికి. ఆవకాయకి ఆవపిండి బాగా వేస్తాం కాబట్టి ఆవకాయ అని పేరు వచ్చింది. అది నిన్న పట్టేశాను కదా, ఇది ఇంక ఎండలేదని చెప్పేసి మొన్న పట్టాను. అది మా ఆవకాయ. ఈరోజు మాగాయ అండి. ముక్కలు ఎండిపోయినాయి, రెడీ చేస్తున్నాను. చూడండి, ఫుల్ వీడియో చూస్తేనే మీకు అర్థమవుతుందండి. ముక్కలు కోసానండి. మొత్తం 10 కాయలు చిన్న రసాలే. పెద్ద రసాలండి. ఇవి పెద్ద రసాలు. మొన్న నేను ఊరగాయ పట్టాను చూసారా, అది ఆవకాయ పట్టాను చూసారా, అవి చిన్న రసాలు. ఇవి పెద్ద రసాలండి. 10 కాయలు చూసారు కదా, వాటిని కడిగి ఆరబెట్టి చేశాను. ఇప్పుడు ముక్కలు అలా సన్నగా కోసి 2 మానుకులు, కొంచెం వెళ్తుగా 2 మానుకులు అయ్యాయండి. చాలా లేట్ పట్టిందండి. తోలు తీయాలి, సన్నగా తరగాలి, అలా చేసి కోసానండి. వీటిని ఊరబెట్టాలి కదా, 2 డబ్బాలో విడివిడిగా వేసాను. ఎందుకంటే ఎగరేయాలి, కలవాలి కదా, అందుకోసమని విడివిడిగా పోయేసాను. 2 డబ్బాలకి కరెక్ట్గా ఒక గిద్ది గ్లాస్ అండి. అది అంటే 100 గ్రాములు. గిద్ది అంటే 100 గ్రాములు అనమాట. ఆ ఉప్పు ఇందులో సహా వేసాను కరెక్ట్గా. ఇందులో కొంచెం ఎక్స్ట్రా మొక్కలు ఉన్నాయి కాబట్టి కొంచెం ఎక్స్ట్రా వేస్తున్నాను. తర్వాత పసుపు అండి. పసుపు కూడా 2 స్పూన్లు వేసుకోవాలండి. వేసుకొని చక్కగా కలిసేటట్టుగా ఎగరేసుకుంటాను. చూడండి, మీరు ఏ టు జెడ్ చూస్తేనే అర్థమవుతుందండి. మీరు మధ్యలో చూసి, ఫస్ట్ చూసి, సగం చూసి అలా అని మళ్ళీ నన్ను ఫోన్ చేసి, మాకు తెలిసిన వాళ్ళైతే, మా కొలీగ్స్, మా ఫ్రెండ్స్ అయితే ఫోన్ చేసి అడుగుతున్నారు. అలా కాదండి, మొత్తం చూడండి వీడియో ప్లీజ్. చూస్తేనే అర్థమవుతుంది. అలా పసుపు పెట్టి మళ్ళీ 2 ముక్కలు 2 డబ్బాల్లో, 1 డబ్బాలోకి సరిపోయాయి. అలాగా నానబెట్టాలండి, ఊరబెట్టాలి. అంటే ఏంటి, మాగ పెట్టాలి. 2 రోజులు అలా మాగనించాను. మాగిన తర్వాత ఇప్పుడు ఎండకు ఆరబెట్టేశాను. అలాగా ఆరిపోయాయి. 2 రోజులండి, మొన్న నిన్న ఆరిపోయినాయి. ఈరోజు కలిపేస్తాను అన్నమాట. ఆ వాటర్ వస్తాయి కదండి, ఆ వాటర్ కొంచెం సూర్యరశ్మికి 1/2 అవర్ ఎండలో పెట్టానండి. లేదంటే కొంచెం బూజు వస్తుందేమో అన్న అభిప్రాయం అన్నమాట. ఎప్పుడు నేను అలాగ చేస్తాను. అలా ఎండబెట్టిన వాటిల్లో కొంచెం ఏం చేశాను, ఈ ముక్కలన్నీ ఆ వాటర్లో, లిక్విడ్లో, జ్యూస్లో వేసేసి ఉప్పు, పసుపు, కారం దానికి సరిపడగా వేసాను. మీకు దీనికి మెజర్మెంట్ కొలతలు చెప్పట్లేదు. ఎందుకో తెలుసా, ఒక్కొక్కళ్ళ కారం ఒక్కొక్కలాగా ఉంటుంది. ఒక్కొక్కళ్ళు కారం ఎక్స్ట్రా తింటారు, తక్కువ తింటారు. మిమ్మల్ని బట్టి, మీరు వాడే కారాన్ని బట్టి మీరు వాడుకోండి. నేను దీనికి ఏమి కొలతలు చెప్పను. ఎవరి కారం వాళ్ళదే, ఎవరి మంట ఒక్కొక్కరు తింటారు, ఒక్కొక్కరు తినరు. నేను ఈ విధంగా కలిపాను. చక్కగా ముక్కలు కూడా చాలా బారుగా ఉన్నాయండి. ఎప్పుడు తినాలా అని ఎంత రెడ్ కలర్ ఉంది చూసారా, ఎంత బాగుందో. మీరు కూడా ఒక ముద్ద తినాలి. అందరు తల ఒక ముద్ద తినాలా. ఇక్కడ మీ 3 ముద్దలు తినండి. ఓకే. ముక్క కావాలా? నేను తినేస్తా. ఎంకమ్మ నీకో ముద్ద రా.
ఇదిగో సూపర్గా ఉందండి, అన్నీ సరిపోయినాయండి. చాలా బాగుంది, ఎక్సలెంట్గా ఉంది. కారం ఎంత బాగుందో, కారంలోనే ఉంటుంది ఏదైనా. నెయ్యి వేసుకోకపోయినా కూడా చాలా బాగుంది. ఏదైనా అండి కారంలో వస్తుంది. ఆ కారమే వేరు. ఇదిగో చూడండి, డబ్బాలో వేసాం కదా, కారం ఎంత కలర్ ఉందో, ముక్కలు కండట్లేదు.